చూడడానికి మాత్రం దూరం నుంచి నీకు సింగిల్ డిజైన్ లెక్కన కనబడుతుంది. పాత కార్ ని ఇమిటేట్ చేయడానికి సింగిల్ గా మొత్తం ఎక్కడికక్కడ ఎల్ఈడి ఎక్కడ కట్ కాకుండా డిజైన్ వైజ్ వీళ్ళు దీన్ని ఈ రకంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ ఐలాండ్ లాగా అయితే కనబడుతూ ఉంటుంది మనకి. ఈ మధ్య ఇట్లా పెట్టినా కూడా మనకి ఎండ ఇంకా కలర్ లో కొడుతుంది కదా, దాన్ని ఇంకా ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పిల్లర్ కి అయితే వీళ్ళకి ట్విటర్ వేయడం జరిగింది. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఐలాండ్ మీద వేయడం జరిగింది. నాకు ఇందాక నుంచి మళ్ళా కనబడుతుంది ఈ యొక్క ట్రైనే మెట్రో ట్రైన్ లెక్క అంత పెద్దగా ఉంది. మనకి ఈ వెహికల్ ఏ ఇంజన్ తో వస్తుంది అని చూస్తే కంప్లీట్ మనకి 3 ఇంజన్స్ తో అయితే వస్తుంది. లెగ్ రూమ్ బాగుంది, హై రూమ్ బాగుంది, హెడ్ రూమ్ కూడా బాగుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాటా సియర్ అయితే లాంచ్ అయిపోయింది. బేసిక్ గా అమేజింగ్ కార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి హ్యుండై క్రెటా వాడి బోర్ కొట్టేసింది, కియాలో సెల్టాస్ వాడి బోర్ కొట్టేసింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కార్ ఓన్లీ నార్మల్ కార్ కాదు, ఇది ఒక హిస్టరీ కూడా తీసుకురావడం జరిగింది ఇండియన్ మార్కెట్ కి. ఎప్పుడో 1990s లో లాంచ్ అయ్యి 2000s లో ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2025 లో అయితే దీని యొక్క రీఎంట్రీ అయితే మన మార్కెట్ కి రావడమే జరిగింది. దీని యొక్క టీజర్ అంటే దీనికి ముందు ఏవైతే ఇమేజెస్ లాంచ్ చేశారు కదా, సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అది కొంచెం బ్యాక్ పార్ట్ లో ఉంది. ఇంత ముందు కార్ వచ్చేసి ఓన్లీ 3 డోర్, ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా 5 డోర్ తో అయితే వచ్చింది. మనం ఈ అద్భుతంగా కనబడే కార్ ని ఒక్కసారి ఫ్రంట్ నుంచి ఒకసారి ట్రై చేద్దాం చూడడానికి. ఒకవేళ నువ్వు దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ చూస్తున్నైతే చాలా బోల్డ్ గా ఇంకా అగ్రెసివ్ గా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి దాని యొక్క ఫాగ్ లైట్స్ కూడా కంప్లీట్ ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కంప్లీట్ గా నీకు డిఆర్ఎల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ కింద మొత్తం మనకి సిఆర్ఆ బ్యాజింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి దీనికి కావాల్సిన ఎయిర్ కర్టన్స్ ఉందన్నమాట, బేసిక్ గా డ్రాగ్ ఫోర్స్ తగ్గడానికి. లోవర్ బంపర్ కూడా కంప్లీట్ గా మనకి గ్లాసీ బ్లాక్ తోనే వెళ్తా ఉంటుంది. అండ్ ఈ యొక్క వెహికల్ లో మనకి అడాస్ కూడా ఉంది. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దీని యొక్క లోవర్ బంపర్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి సిల్వర్ మ్యాటే ఫినిష్ లో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు ఏవైతే ఎయిర్ వెంట్స్ ఓపెనింగ్ ఉన్నాయో ఈ యొక్క ఎయిర్ వెంట్స్ మనకి దీని అనుకున్న రేడియేటర్ కూల్ కావడానికి మాత్రం పనికొస్తూ ఉంటుంది. హెడ్ లైట్స్ అవన్నీ అయితే మనకి ఇక్కడనే ప్లేస్ చేస్తారన్నమాట. వచ్చేసి దాని యొక్క హ్యూజ్ టాటా లోగో అయితే కనబడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి దాని యొక్క ఏదైతే కెమెరా ఉందో మనకి 360 డిగ్రీకి అయితే పనికొస్తా ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి అడాస్ కావాల్సిన రేడియర్ అయితే ఉంది. కంప్లీట్ గా హెడ్ లైట్ చుట్టుపక్కల కూడా మొత్తం గ్లాసీ బ్లాక్ ఫినిష్ తోటి ఇక్కడ కంప్లీట్ గా 3 స్ట్రిప్స్ తోటి ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగింది. 1, 2, 3 and 4. అండ్ ఇంకొక ఎల్ఈడి మాత్రం కంప్లీట్ ఫ్రంట్ పార్ట్ అంతా ఇట్లా మూవ్ అవ్వకుండా పోతుంది. ఎక్కడ కట్ అనేది అవ్వదు ఈ డిఆర్ఆర్ అనేది. అలా దీన్ని కావాలని చాలా జాగ్రత్తగా అయితే ఈ యొక్క సిఆర్ అని డిజైన్ చేయడం జరుగుతుంది. ఎల్ఈడి కట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. బేసిక్ గా మన బానెట్ ఓపెన్ చేసినప్పుడు అట్లా ఈసారి అట్లా లేదు. దీని యొక్క ఫ్రంట్ బార్డర్ ని చూసుకున్నా కూడా చాలా ప్లెయిన్ గా అండ్ ప్లెజెంట్ గా అయితే కనబడుతుంది. ఫ్రేమ్లెస్ వైపర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ పైన వచ్చేసి దానికి కావాల్సిన కెమెరా ఉంది. అండ్ రెయిన్ వైపింగ్ సెన్సార్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి దీని యొక్క సైడ్ ప్రొఫైల్ చెక్ చేద్దాం. దీని యొక్క సైడ్ ప్రొఫైల్ చెక్ చేసినా కూడా ఎక్కడికక్కడ బాక్సీ కనబడుకుంటూ చాలా బోల్డ్ గా అయితే కార్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి దీనికి వీల్ ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా మనకి గ్లాసీ బ్లాక్ ప్లాస్టిక్ ఇస్తున్నారు అన్నమాట. ఎటువంటి రఫ్ సర్ఫేస్ లేదు డిజైన్ లాంగ్వేజ్ కోసం. ఇక్కడ వచ్చేసి హ్యూజ్ అలా అయితే కనబడుతుంది మనకి. ఇక్కడ ప్రస్తుతం అయితే దీని యొక్క కంపెనీ పేరు ఎంఆర్ఎఫ్. అండ్ ఇది ప్రస్తుతం 19 ఇంచ్ రిమ్ మీద అయితే ఉంది. ఇవి వచ్చేసి మనకి ఏరో స్ట్రిప్స్ అన్నమాట, ఎక్కువ ఎఫిషియన్సీ ఇవ్వడానికి. సైడ్ కి ఎక్కడ ఇండికేటర్స్ ఇల్లే, ఎందుకంటే ఫ్లోటింగ్ ఇండికేటర్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇట్లా ఇండికేటర్ వేసినప్పుడు ఇలా ఈ యొక్క సైడ్ ఓఆర్విఎం నుంచి అయితే అవి ఫ్లోట్ అవ్వడం అయితే జరుగుతుంది. మడ్ క్యాప్స్ అయితే అక్కడ ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ 19 ఇంచ్ అలాయ్స్ వీల్స్ ఇచ్చారు. అంటే ఐ థింక్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఈ యొక్క పాత్ హోల్స్ ని వీటిని చాలా సాఫీగా అయితే ముందుకు తీసుకెళ్లిపోతూ ఉంటుంది. ఒకసారి మనం దాని యొక్క సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే దీని యొక్క డ్రైవర్ సైడ్ డోర్ ఇది. కింద మనకి డ్రైవర్ ది డోర్ కి క్లాడింగ్ అయితే తీయడం జరిగింది. ఇన్ కేసు నువ్వు డోర్ స్పీడ్ గా ఓపెన్ చేసినప్పుడు ఏమైనా తగిలినా కూడా మెయిన్ పెయిన్ డ్యామేజ్ కాకుండా కింద క్లాడింగ్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది. ఇది కూడా మనకి కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ లోనే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 3D సిఆర్ఆ లోగో అయితే ఇవ్వడం అయితే జరిగింది. పైన వచ్చేసి ఫ్లష్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. అండ్ మనకి రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. అండ్ చిన్న ఎల్ఈడి కూడా ఉంది. ఇది దేనికంటే గుర్తుపట్టడానికి ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఓఆర్విఎం చూసినా కూడా పక్కన మనకి ఫ్లోటింగ్ ఎల్ఈడి అయితే తీయడం జరిగింది. ఇండికేటర్ వేసినప్పుడు ఇదైతే మనకి ఫ్రంట్ హెడ్ లైట్స్ నుంచి కంటిన్యూ చేసుకోవడానికి. కింద వచ్చేసి మనకి దానికి కావాల్సిన కెమెరా 360 డిగ్రీకి కావాల్సిన ఇన్పుట్ అయితే ఇది ఇస్తూ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ కోసం చూస్తేనైతే నీకు కంప్లీట్ గా దీన్ని 5 డోర్ కార్ అన్నమాట ఇది. సో ఇట్స్ అండ్ ప్రాపర్ ఎస్యూవీ అని పిలుచుకోవచ్చు. ఒక టైంలో ఇది ఓన్లీ రేర్ వీల్ డ్రైవ్ అండ్ 4x4 ఆప్షన్ తో వచ్చేది. కాకపోతే ఇక్కడ కనబడుతున్న కార్ మనకి ప్యూర్ గా ఫ్రంట్ వీల్ డ్రైవే. పైన వచ్చేసి మనకి దీని యొక్క రూఫ్ రైల్ అయితే కనబడుతుంది. మెయిన్ గా ఈ కార్ లో చాలా ఎగ్జైటింగ్ థింగ్ ఏమైనా ఉందంటే ఈ యొక్క పోర్షన్ మాత్రమే. ఎందుకంటే దీని యొక్క పాత కార్లు ఏంటంటే నీకు స్ప్లిట్ రాదు. సింగిల్ విండో పెద్ద గ్లాస్ ఇట్లా పైన రూఫ్ నుంచి అవతలికి ల్యాండ్ అయ్యేది. ఇక్కడ అట్లా కాదు, డిజైన్ వైజ్ అయితే మేనేజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినైతే దీని యొక్క బీ పిల్లర్ దగ్గర ఆ హ్యూజ్ హంప్ ఆఫ్ ఐరన్ అయితే కనబడుతుంది కదా. నీకు డిజైన్ కట్ ఇలా తీసుకొని సెకండ్ రో మిర్రర్ అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసి దాని యొక్క కట్ మిర్రర్. అండ్ వెనకొచ్చేసి దాని యొక్క క్వార్టర్ మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. చూడడానికి మాత్రం దూరం నుంచి నీకు సింగిల్ డిజైన్ లెక్కన కనబడుతుంది పాత కార్ ని ఇమిటేట్ చేయడానికి. బ్యాక్ సైడ్ చూసుకుంటే అయితే మనకి మళ్ళీ ఇంకొక వీల్ ఆర్చ్ అయితే కనబడుతుంది. అండ్ దీ యొక్క డోర్ కూడా మనకి క్లాడింగ్ ఉంది.
అండ్ ఇక్కడ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ డిజైన్ చెప్పుకోవచ్చు. బాక్సీ కరెక్ట్ చూస్తేనైతే ఇక్కడ అంతా నీకు మజిల్ లాగా ఫామ్ అయింది అనమాట. సో ఏరోడైనమిక్స్ కి చాలా బ్యూటిఫుల్ గా మనకి వస్తుంది. అండ్ ఈ యొక్క లైన్ వచ్చేసి మనకి సెకండ్ డోర్ నుంచి ఫ్లోట్ అవ్వకుంటూ ఇట్లా బ్యాక్ క్వార్టర్ ప్యానల్ మీదకి అయితే ఫ్లోట్ అయిపోతుంది. సో ఈ రకంగా ఈ యొక్క వెహికల్ అయితే వీళ్ళు చాలా బాక్సీగా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తేనైతే మీకు ఈ బ్లాక్ పోర్షన్ అయితే కనబడుతుందో సింగిల్ పీస్ గా అటువైపు తీసుకుపోవడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు అని చెప్పుకోవచ్చు. డిజైన్ వైజ్ మనం కావాలంటే ఇంకా గెలుపుకోవచ్చు దీన్ని, కానీ గెలుపుకోవడం మంచిది. షార్క్ ఫిన్ యాంటీనా అయితే పైన కనబడుతుంది మనకి. ఇది వచ్చేసి దాని యొక్క ఎక్స్టెండెడ్ స్పాయిలర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి ఇన్సర్ట్స్ అయితే ఉన్నాయి. బేసిక్ గా ఈ యొక్క గ్లాసీ బ్యాక్ ఇన్సర్ట్ ఎందుకు ఇచ్చారంటే దీని యొక్క వైపర్ లోపల ఉంది, దాన్ని హైడ్ చేయడానికి ఈ యొక్క ఇన్సర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ నుంచి వైపర్ ఇట్లా బయటకు వస్తుంది, వైప్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది కూడా బ్యూటిఫుల్ గా నీట్ గా ప్రెసెంటేషన్ చేయడానికి, రోడ్డు మీద ఎప్పుడైనా పోతున్నప్పుడు ఎవరైనా చూసినా కూడా మంచి ఇంప్రెషన్ తీసుకోవడానికి. వెనక చూస్తున్నైతే దీని యొక్క టైలైట్ కంప్లీట్ గా మనకి ఎల్ఈడి స్ట్రిప్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ కూడా 1 2 3 4 ఫ్రంట్ కూడా మనకి 1 2 3 4 స్ప్లిట్ అండ్ సింగిల్ ఎల్ఈడి అయితే కనబడతా ఉంది. ఇది కూడా నీకు కంప్లీట్ గా ఈ యొక్క సెక్షన్ సైడ్ నుంచి ప్రొఫైల్ నుంచి ఇలా ఫ్లోట్ అవ్వకుంటూ అటువైపు వెళ్ళడం అయితే జరిగింది. వెనక వచ్చేసి దీని యొక్క హ్యూజ్ రేర్ మిర్రర్ అయితే తీయడం జరిగింది. దాని మీద డీఫాగర్స్ ఉన్నాయి. దీనికి కావాల్సిన పెద్ద టాటా హ్యూజ్ లోగో అని చెప్పుకోవచ్చు. మళ్ళీ మనకి సిఆర్ఆ బ్యాడ్జింగ్ కనబడుతుంది. లోవర్ బంపర్కి వస్తేనైతే దాని యొక్క రేర్ పార్కింగ్ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సార్స్, రిఫ్లెక్టర్స్, లోవర్ బంపర్ మళ్ళా మనకి ఏదైతే సాటిల్ సిల్వర్ ఇచ్చారో పైన వచ్చేసి మనకి దీనికి కావాల్సిన పియానో బ్లాక్ ఫినిష్ అయితే వేయడం జరిగింది. వీళ్ళు మెయిన్ గా ఆ రోజు చెప్పడానికి ట్రై చేసింది ఏంటంటే బేసిక్ ఎప్పుడైతే నువ్వు వెనుక డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎల్ఈడి ఇలా ఉంటుంది కదా, లైన్ ఇలా వచ్చి ఇది సగం అటు ఉండిపోయి మిగతాదంతా పైకి లేస్తుంది కదా, ఇది అట్లా కాదు. సింగిల్ గా మొత్తం ఎక్కడికక్కడ ఎల్ఈడి ఎక్కడ కట్ కాకుండా డిజైన్ వైజ్ వీళ్ళు దీన్ని ఈ రకంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మనమైతే దీని యొక్క డిక్కీ ఓపెన్ చేసినాము. వెనక చూస్తేనైతే నీకు సేఫ్టీ కోసము ఇది ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయిందో లైట్లన్నీ దీంతోనే వెళ్ళిపోయినాయి కదా, సో ఇక్కడ మళ్ళీ వాళ్ళు దానికి కావాల్సిన బ్రేక్ లైట్ లాంటివి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ లైట్స్ అన్ని పైకి వెళ్ళిపోయి వెహికల్ మొత్తం చీకటి కాకుండా ఎవరైనా వస్తున్నప్పుడు ఇది ఒక సేఫ్టీ ఇండికేషన్ చెప్పుకోవచ్చు. దీని సేఫ్టీ గురించి మాట్లాడుకునే అవసరం లేదు. డిఎన్ఎన్ఏ 5 స్టార్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి 5 స్టార్ కార్ వస్తుంది. దీనికి మనకి స్పేర్ వీల్ లాంటివి ఏమీ లేదు. మీకు ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి వెనక ట్రంక్ స్పేస్ లో కింద బేసిక్ గా కొంచెమైనా డొక్క ఉంటుంది కదా, ఇక్కడ నీకు కంప్లీట్ గా బాడీయే కనబడతా ఉంటుంది. సో ఇది దీని యొక్క రేర్ సైడ్ పోర్షన్. ఇక్కడ వచ్చేసి మనకి టోయింగ్ కి కావాల్సిన టూల్ కిట్ అయితే అవన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. పైన వచ్చేసి మనకి 12 వోల్ట్ సాకెట్, ఇక్కడ చిన్న హుక్ అయితే ఇచ్చారు. 3 kgs వరకు మనం దీన్ని క్యారీ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి దానికి యూఫర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క సీట్స్ ఏవైతే ఉన్నాయి 60-40 స్ప్లిట్ అయితే అవుతాయి. ఒకసారి మనము అది కూడా చేసేద్దాం. అండ్ దీనికి కావాల్సిన ఛార్జింగ్ క్యాప్ కూడా మనకి ఇక్కడనే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఏదైతే మనకి క్వార్టర్ ప్యానల్ ఉందో దాని మీదనే. ఒకసారి మనము దీని యొక్క రేర్ సెక్షన్ చూద్దాం. ఇక్కడ మనకి వెహికల్ చూస్తేనైతే నీకు కంప్లీట్ గా సన్ షేడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు బయట కొనుక్కోవడం కంటే. డిజైన్ వైజ్ చూస్తేనైతే దీని డోర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఇక్కడ పైన వచ్చేసి మనకి కావాల్సిన ట్విటర్ ఇవ్వడం జరిగింది. ఇది డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ లివర్, ఇది లాక్ అండ్ అన్లాక్ బటన్, కంప్లీట్ గ్లాసీ బ్లాకే. ఇక్కడ వచ్చేసి మనకి హార్డ్ మెటీరియల్ అన్నమాట, ప్లాస్టిక్. కింద వచ్చేసి ఇది కూడా ప్లాస్టిక్ అని చిన్నగా సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా సాఫ్ట్ టచ్. ఎక్కడికక్కడ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ మీద ఒక డిజైన్, ఇది ప్లెయిన్, ఇది సపరేట్ డిజైన్. అండ్ ఇక్కడ ఈ యొక్క ప్లాస్టిక్ కూడా చాలా డిజైన్స్ డిఫరెంట్ ఇచ్చుకుంటూ బ్యూటిఫుల్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సేఫ్టీకి వీళ్ళు క్రేజీ ఫేమస్ కాబట్టి డోర్ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క లైట్ వల్ల అవతల వాళ్ళకి ఇండికేషన్ వెళ్తా ఉంటుంది ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారని. హ్యూజ్ బాటిల్ హోల్డర్స్ ప్లేస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి దీని యొక్క మెయిన్ స్పీకర్ అయితే కనబడుతుంది. ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా పట్టుకొని ఓపెన్ చేయడానికి. ఇది వచ్చేసి మనకి విండోస్ అప్ అండ్ డౌన్ కంట్రోల్, 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ ఇలాంటివి ఏం లేవు. ఇక్కడ మనకి బేసిక్ గా అంబ్రెల్లా పెట్టుకోవచ్చు అని కూడా ఇక్కడ ఇండికేషన్ ఇస్తున్నారు అనమాట. డ్రైవర్ పక్క సైడ్ డోర్ చూస్తేనైతే ఇది దాని యొక్క డోర్. ఇక్కడ మనకి పెద్ద బాటిల్ హోల్డర్ కనబడుతుంది, అంబ్రెల్లా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏమైనా చిన్న సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి లైటింగ్ అన్నమాట, ఒకవేళ డోర్ ఓపెన్ చేసినప్పుడు అవతలకి వెళ్ళడానికి. అండ్ మిర్రర్ కూడా హ్యూజ్ గానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డోర్ పట్టుకోవడానికి ఇట్లా పట్టుకోవచ్చు అన్నమాట. గ్లాసీ బ్లాక్ అయితే ఫినిషింగ్ ఇస్తున్నారు అన్నమాట. నీకు ఎక్కడ సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి, చిన్న సాఫ్ట్ టచ్, ఎక్కువ పెద్దగా మనకు తెలియదు ఈ సాఫ్ట్ టచ్ గురించి. ఇది దీని యొక్క వెల్కమ్ అండ్ ఇది దాని యొక్క ఇంటీరియర్స్. ఇక్కడ చూస్తేనైతే నీకు థై సపోర్ట్ ఇస్తున్నారు. ఈ థై సపోర్ట్ని ఇట్లా లోపలికి బయటకు అనుకోవచ్చు, ఇది వెనక కనుకోవచ్చు. నీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇట్లా ఫ్రంట్ కనుకోవచ్చు. వెంటిలేటెడ్ సీట్స్ ఇక్కడ నుంచి యాక్టివేట్ అయిపోతాయి మనకి. ఇక్కడ నీకు బాగా కనబడేది డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే అదరగొట్టేస్తారు, ఎందుకంటే మనకి ఆల్రెడీ టాటా హ్యారియర్ ఇవిలో చూసే ఉంటాము. ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క ట్రిపుల్ స్క్రీన్, ఇంత పెద్ద మెట్రో ట్రైన్ అంత స్క్రీన్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. హ్యూజ్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు.
అండ్ ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ టచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఏసీ వెంట్స్, ట్వీటర్స్ ఆన్ ద పిల్లర్స్. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ క్లాత్ మెటీరియల్ అయితే టచ్ చేయడం జరిగింది. మధ్యలో వచ్చేసి సిల్వర్ మ్యాటే ఫినిష్ ఇస్తున్నారు అనమాట. బేసిక్గా ఆల్ టాటా కార్స్లో ఏదైతే మనకి హెచ్వాక్ ది సిస్టమ్ దొరుకుతాయి, ఏసీ కంట్రోల్స్ దొరుకుతాయో యాస్టీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ కోసం 65 వాట్ సూపర్ ఛార్జర్, పక్కన వచ్చేసి మనకి ఇంకొక నార్మల్ టైప్ సి అయితే వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ వైర్లెస్ ఛార్జింగ్ ఖచ్చితంగా ఇస్తానే ఉంటారు. ఇది మనకి ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ అనమాట. అండ్ ఈ గేర్ నోబ్ అందరికీ తెలిసిందే. సో సేమ్ మనకి వేరే కార్స్ ఎట్లయితే ఆపరేట్ చేస్తామో ఇంత సేమ్ ఆపరేట్ చేస్తాం, కాకపోతే ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ ఐలాండ్ లాగా అయితే కనబడుతూ ఉంటుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి కావాల్సిన హ్యాండ్ రెస్ట్, చిన్న 20 రూపీస్ థమ్స్అప్ అయితే వెళ్తుంది దానిలోకి. ఇక్కడ వచ్చేసి మనం వైర్లెస్ ఛార్జింగ్ పెడతాం. అండ్ దీన్ని అట్లాగే వదిలేక ఇక్కడ మధ్యలో మనకి చిన్న ప్లేస్ అయితే వేయడం జరిగింది, ఏమైనా సామాన్ అట్లాంటివి పెట్టుకోవడానికి. మనకి పైన వచ్చేసి దీని యొక్క IRVM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లోపల వచ్చేసి వ్యానిటీ మిరర్స్. ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే ఈ మధ్య ఇట్లా పెట్టినా కూడా మనకి ఎండ ఇంకా కలర్లో కొడుతుంది కదా, దాన్ని ఇంకా ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ కూడా ఉంది. చూస్తేనే అయితే ఇది కంప్లీట్గా మనకి 3D లాగా కనబడుతూ ఉంటుంది, ఎందుకంటే మన వైపు ఈ యొక్క 3D డిజైన్ అయితే రావడం జరిగింది. ఇక్కడైతే ప్రస్తుతం వెహికల్ ఆన్ లేదు, కాకపోతే ఇక్కడ మనకి దీని యొక్క ఇంటీరియర్ లైటింగ్ యొక్క స్ట్రిప్ కూడా కనబడుతూ ఉంది. దీని యొక్క గ్లో బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సీట్ చూసుకున్నా కూడా మీకు కంప్లీట్గా డిఫరెంట్గా కనబడుతూ ఉంటుంది. పైన వచ్చేసి మనకి ప్లెయిన్ టెక్స్చర్, కింద వచ్చేసి డాటెడ్ డిజైన్, ఎందుకంటే వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి మనకి పోర్ట్స్ అనేది ఉండాలి. అండ్ పక్కన వచ్చేసి మనకి ఈ మన ఒక బాడీని హోల్డ్ చేయడానికి ఇవైతే ఉన్నాయన్నమాట. ఈ మధ్య అన్ని కార్స్లో కామనే. సో నథింగ్ టు బీ ఎక్సైటెడ్. అండ్ ఇది ఎలక్ట్రానిక్ సీట్ ఏం కాదు, మనం మాన్యువల్గానే రిక్లైన్ అండ్ స్లైడింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ రోకి అయితే వచ్చేసిన పైన కంప్లీట్గా మనకి పాండమిక్ సన్రూఫ్ కనబడుతుంది. కంఫర్ట్ కోసం ఇక్కడైతే ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. వెనక వచ్చేసి 65 వాట్ టైప్ సి ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇంకోటి నార్మల్, ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫోన్ పెట్టుకోవచ్చు. బాస్ మోడ్ ఎలక్ట్రానిక్ లేదు, కాకపోతే మాన్యువల్ త్రో అయితే మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మంచి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇస్తున్నారు, డిజైన్ వైజ్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ ఏరియా అండ్ సపరేట్గా ఫోన్ పెట్టుకోవడానికి 2 డిఫరెంట్ స్టోరేజ్లు అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రీడింగ్ లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, కంప్లీట్గా LEDs. అండ్ పైన వచ్చేసి మనకి హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తేనే అయితే మనకి లెగ్ రూమ్ బాగుంది, హై రూమ్ బాగుంది, హెడ్ రూమ్ కూడా బాగుంది. యాక్చువల్గా పాండమిక్ సన్రూఫ్ వచ్చినప్పుడు హెడ్ రూమ్ అనేది చాలా మటుకు మిస్ అవుతుంది. ఇక్కడ నాకు అట్లేం అనిపించలేదు, బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు దీన్ని ప్లేస్ చేస్తున్నారు. దీన్ని మనం రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కప్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట. 3 హెడ్ రెస్ట్లు అయితే ఇస్తున్నారు. సో ఈజీగా ముగ్గురు అయితే కూర్చోవచ్చు. అండ్ యాక్చువల్గా మధ్యలో కూర్చున్నప్పుడు కొంతమందికి హైట్లో కూర్చుంటే అనిపిస్తుంది, ఇక్కడ అట్లా ఏం లేదు, ప్రాపర్గా ఉంది. అండ్ దీని యొక్క ఫ్లోర్ ఏదైతే ఉందో హంపీ లేదు, మరి అసలు అదొక కేక అని చెప్పుకోవచ్చు. బేసిక్గా హంపీ సార్ చిన్నగా ఉందంతే, పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు మనకి ఇక్కడ. కాకపోతే ఇక్కడ కూర్చున్నప్పుడు నీకు ఈ యొక్క ఏరియా ఏమనిపిస్తుంది అంటే కొంచెం బ్లాక్అవుట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బేసిక్గా ఏ కార్ ఎక్కినా మనకి ఇక్కడ వరకు బయట చూడడం అలవాటు కాబట్టి ఇక్కడ మాత్రం దీని యొక్క డిజైన్ కోసం ఇదంతా కవర్ చేసేసి స్పీడర్ అయితే వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. మెయిన్గా ఒక మెట్రో ట్రైన్ లాంటి అంత పెద్ద ట్రైబుల్ స్క్రీన్ అయితే ఇక్కడ నుంచి కనబడుతూనే ఉంటుంది. అదైతే క్రేజియస్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు కార్లో. సో ఇది దీని యొక్క సెకండ్ రో. మన యొక్క టాటా సిఆర్ఏ డ్రైవింగ్ సీట్ అన్నమాట, దాని యొక్క డ్రైవర్ డోర్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి చాలా సింపుల్ అండ్ ప్లెయిన్ గా డిజైన్ పెట్టడం జరిగింది. అంబ్రెల్లా హోల్డర్ ఇక్కడ వెళ్తుంది, 2 మనకి వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సేఫ్టీ లైట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి పైన మనకి ఈ యొక్క ఫ్లోటింగ్ హ్యాండిల్ అయితే ఇస్తున్నారు ఇట్లా పట్టుకోవడానికి. విండోస్ అన్ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తాం. ORVM వచ్చేసి ఇక్కడ నుంచి డోర్ లాక్ అండ్ అన్లాక్ అయితే మనం ఇక్కడ నుంచి చేసుకుంటాం. ఇక్కడ ట్విటర్ లేదు, పిల్లర్కి అయితే వీళ్ళు ట్విటర్ వేయడం జరిగింది. ఇక్కడ చూడండి దీని యొక్క డిజైన్ చూడండి ఎంత ఫ్యూచరిస్టిక్ ఉందో. ఎందుకంటే మనకి బేసిక్గా ఇలాంటి డిజైన్స్ మనకి కాన్సెప్ట్ కార్స్ దొరుకుతాయి, కాకపోతే ఇక్కడ రియల్ ప్రొడక్షన్ రెడీ కార్ అయితే ఇట్లా ఉంది. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఐలాండ్ మీద ఇవ్వడం జరిగింది. ఇది దాని యొక్క ఏసీ వెంట్స్. ఇది వచ్చేసి టెరైన్ అన్నమాట. సో మడ్, స్నో ఇవన్నీ ఉంటాయి చూడండి, రాక్ అవన్నీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకుంటాం. అండ్ ఈ బటన్తో మనము దీని యొక్క టైల్ గేట్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఆటో హోల్డ్. బేసిక్గా ఎప్పుడైనా హైట్స్ కానీ డౌన్స్ కానీ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే వెహికల్ ఆపుతావో కాల్ తీసాం కానీ బండి అట్లాగా ఉంటుంది కదలకుండా. డ్రైవర్ సీట్కి మనకి మెమరీ ఫంక్షన్ కూడా ఇచ్చారన్నమాట, 1 to 3 మెమరీస్. అండ్ మనకి ఎలక్ట్రానిక్ పవర్డ్ సీట్స్ అయితే ఓన్లీ మనకి డ్రైవర్కి అయితే దొరికింది. వెంటిలేటెడ్ సీట్స్ కూడా మనకి వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ యొక్క స్టీరింగ్ బాగా ఫెమిలియరే, హ్యారియర్ కానీ సఫారీ కానీ అన్ని కార్స్లో మనకి ఇదే ఇస్తున్నారు అన్నమాట. అల్ట్రాస్లో కూడా అడాస్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు ఇందాక నుంచి మళ్ళా కనబడుతుంది ఈ యొక్క ట్రైనే, మెట్రో ట్రైన్ లెక్క అంత పెద్దగా ఉంది. బేసిక్గా ఆన్ అయినప్పుడు నీకు 3 డిఫరెంట్ స్క్రీన్స్లో కనబడుతుంది. ఆఫ్ ఉంది కాబట్టి సింగిల్ ప్లెయిన్గా అయితే కనబడుతూ ఉంది. సో ఇది దీని యొక్క కంప్లీట్ లేఅవుట్. అండ్ సీట్ కంఫర్ట్కి చెప్పే కదా మనకి పక్కన ప్యాసింజర్కి ఎట్లయితే ఇచ్చారో థై సపోర్ట్, ఇంకా సేమే మనకి థై సపోర్ట్ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కింద నుంచి దాని యొక్క ఫ్రంట్ బానెట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నాట్ అలౌడ్ అని కాబట్టి నేను ఏం ఓపెన్ చేస్తలేను.
సో డ్రైవర్ సీట్కి అండ్ ప్యాసింజర్ సీట్కి ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా దీని యొక్క డిజైన్ని చాలా ప్రాక్టికల్గా అయితే తీసుకురావడం జరిగింది. మనకి ఈ వెహికల్ ఏ ఇంజన్తో వస్తుందని చూస్తే కంప్లీట్ మనకి 3 ఇంజన్స్తో అయితే వస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్ టర్బో అండ్ ఇంకోటి 2 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. అండ్ ఇదే సేమ్ సిఆర్ఆర్ మనకి ఈవీలో కూడా వీళ్ళు ఇన్ ఫ్యూచర్ అయితే దీన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది. దీని లెంత్ ఎంత అని చూస్తే ఎగ్జాక్ట్గా మన క్రెటా అంత లెంత్ 4.3 మీటర్స్ ఇన్ లెంత్. సెల్టాస్, క్రెటా లేకపోతే కుషాక్ వీళ్ళకి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు.